హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అండ్ అప్డేట్స్ టైం టు టైం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ క్లిక్ చేసి మన మెయిన్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్స్ లో మనకి స్లైడ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. కాదు మార్కెట్ గ్యాప్ అప్ అయిన వెంటనే ఇమీడియట్ గా ఒక స్ట్రాంగ్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ఫార్మ్ అయింది. బేసిక్ ఇది ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే ఆ గ్యాప్ ని మార్కెట్ ఫిల్ చేసి మనకి మేజర్ సపోర్ట్ 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాస్ట్ 1 వీక్ నుంచి మనం మాట్లాడుకున్నాం. ఇదే లెవెల్ నుంచి చాలా స్ట్రాంగ్ గా మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీ 50 పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో స్ట్రాంగ్ పాజిటివ్ బయింగ్ యాక్టివిటీ విట్నెస్ చేస్తాం. పర్టికులర్ గా బ్యాంకింగ్ సెక్టర్ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. మోర్ దాన్ 2% పాజిటివ్ ర్యాలీ వచ్చినాయి. సెక్టార్ వైస్ చూసుకుంటే మనకి నిఫ్టీ బ్యాంక్ ఆల్మోస్ట్ 2.63% పాజిటివ్ అండ్ పిఎస్యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ కూడా క్లోజ్ టు 2.53% పాజిటివ్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అవడానికి మేజర్ రీజన్స్ ఏంటి, వాటి గురించి మాట్లాడుకుని తర్వాత రేపటికి ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఫస్ట్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మనకి ఫాలో అవుతున్నాయండి. ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ సమ్వే క్లోజ్ టు $102 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 7% వరకు ఇంట్రాడే లో ఫాలో వచ్చింది. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మన మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం అండ్ ఈ రోజు ఈ ప్రైజెస్ డిక్రీజ్ అవడం అనేది మార్కెట్స్ ర్యాలీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ అయినాయి. మరి క్రూడ్ ఆయిల్ ప్రైస్ డిక్రీజ్ అవడానికి రీజన్ చూసుకుంటే మిడిల్ ఈస్ట్ లో ఉన్న టెన్షన్స్ కొంత కూల్ ఆఫ్ అవుతున్నాయి. లాస్ట్ 2 మంత్స్ నుంచి యుఎస్ అండ్ ఇరాన్ నుంచి ఎలాంటి ఫర్దర్ మిలిటరీ యాక్టివిటీస్ జరగట్లేదు. ఈవెన్ దో 2 కంట్రీస్ నుంచి నెగోషియేషన్స్ జరిగి అవి ఫెయిల్ అయినప్పటికీ వార్ ఎస్కలేట్ అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడున్న మిడిల్ ఈస్ట్ సినారియో నార్మల్ గానే కనిపిస్తుంది. అందుకని క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా కొంత కూల్ ఆఫ్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్ ఈ రోజు మార్కెట్స్ ఫాస్ట్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ సెకండ్ రీజన్ మనకి బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ ఉంది. గవర్నమెంట్ రీసెంట్ గా ఒక న్యూస్ అనౌన్స్ చేసింది, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. ఇది పర్టికులర్ గా ఎంఎస్ఎంఈ లోన్స్ కి. సింపుల్ గా చెప్పాలంటే స్మాల్ బిజినెస్ కి సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ లోన్స్ ని ఆఫర్ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు వీటిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఎంఎస్ఎంఈ లోన్స్ అన్నిటికీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ బిజినెస్ అన్ని కూడా స్టార్టింగ్ లెవెల్ లో ఉంటాయి. ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని గ్యారంటీ లేదు. సో బ్యాంక్స్ ఇలాంటి బిజినెస్ కి లోన్ ఇచ్చినప్పటికీ ఒకవేళ బిజినెస్ ఫెయిల్ అయితే లోన్ తీసుకున్న వాళ్ళు డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దీని వల్ల బ్యాంక్స్ కి చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఇప్పుడు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ని అనౌన్స్ చేసింది. దీని మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే బ్యాంక్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఎంఎస్ఎంఈ లోన్ తీసుకున్నారు అనుకుందాం. వన్స్ లోన్ తీసుకున్న తర్వాత బిజినెస్ ఫెయిల్ అయ్యి లోన్ పే చేయలేకపోతే ఆ డిఫాల్ట్ లోన్ ఏదైతే ఉంటుందో ఆ లోన్ లో 90 to 100% వరకు బ్యాంక్స్ కి గవర్నమెంట్ పే చేయబోతున్నాయి. సో దీని వల్ల ఇప్పుడు బ్యాంక్స్ కి రిస్క్ తగ్గుతుంది. బ్యాంక్స్ చాలా కాన్ఫిడెంట్ గా లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. బిజినెస్ సక్సెస్ అయితే ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళే పే చేసుకుంటారు. ఒకవేళ బిజినెస్ ఫెయిల్ అయితే ఆ డిఫాల్ట్ అమౌంట్ ని బ్యాంక్స్ పే చేయడం వల్ల బ్యాంక్స్ కి ఎలాంటి రిస్క్ ఉండదు. ఇంకా ఇది బ్యాంకింగ్ సెక్టర్ కి చాలా బెనిఫిట్ అవుతుంది. బ్యాంక్స్ ఎక్కువ లోన్స్ వస్తాయి, ఎక్కువ ప్రాఫిట్స్ కూడా వస్తాయి. పర్టికులర్ గా గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ మోస్ట్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈ లోన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా గవర్నమెంట్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ ఈ రోజు బ్యాంకింగ్ సెక్టర్ చాలా స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయింది అండ్ నిఫ్టీ 50 కూడా స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. సో ఈ 2 రీజన్స్ వల్ల ఈ రోజు మార్కెట్ స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అని. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జాక్ట్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ చూసుకుందామండి. నిఫ్టీని కొంచెం హైయర్ టైం ఫ్రేమ్ లో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ లో నిఫ్టీని అనలైజ్ చేద్దాం. మీరు క్లియర్ గా చూసుకుంటే లాస్ట్ ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి మనకు మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నాయి. ఈవెన్ మీరు డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకున్నా కంప్లీట్ మార్కెట్ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్ స్లైట్ గా బ్రేక్అవుట్ net కనిపించింది, కానీ దాన్ని మనం స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కింద ఇప్పుడైతే కన్సిడర్ చేయాలి. బట్ మార్కెట్స్ ఈ కన్సాలిడేషన్ రీజన్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. వన్స్ ఈ లాంగ్ కన్సాలిడేషన్ బ్రేక్ అయితే మార్కెట్స్ లో ఫర్దర్ గా స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం చూడొచ్చు. బట్ దీనికి సపోర్టింగ్ పారామీటర్స్ చూసుకుంటే ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి, వార్ కూల్ ఆఫ్ అవుతుంది అండ్ బ్యాంకింగ్ సెక్టర్ నుంచి కూడా పాజిటివ్ న్యూస్ వస్తుంది. క్వార్టర్లీ రిజల్ట్స్ అన్ని కూడా బెటర్ గానే ఉన్నాయి. సో అన్ని కొంచెం సపోర్టింగ్ గా కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న వార్ ని మనం క్లోజ్ గా మానిటర్ చేయాల్సిందే. ఎందుకంటే 2 సైడ్ నుంచి అఫీషియల్ గా వార్ క్లోజ్ అయింది, వార్ ఎండ్ అయిందని అఫీషియల్ గా అనౌన్స్ చేసేంత వరకు కూడా రిస్క్ ఇంకా ఉందని మనం మర్చిపోకూడదు. బట్ మార్కెట్స్ అయితే కన్సాలిడేషన్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. వన్స్ కన్సాలిడేషన్ బ్రేక్ అయిందంటే ఫర్దర్ గా స్ట్రాంగ్ అప్ సైడ్ ర్యాలీ విట్నెస్ చేయొచ్చు. ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్ లో విత్ లెవెల్స్ తో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ప్రైస్ ని. సో మార్కెట్స్ ఈ రోజు గ్యాప్ అప్ అయినాయి. బట్ గ్యాప్ అప్ లొకేషన్ చూడండి, ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ 24,200. మొన్న వీడియోలో కూడా మనం మాట్లాడుతున్నాం, దిస్ ఇస్ ద రెసిస్టెన్స్. మార్కెట్ ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ అయింది. ఎప్పుడైనా సరే ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ అవుతుందంటే ఖచ్చితంగా గ్యాప్ ఫిల్ అవడానికి నథింగ్ బట్ ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడ నుంచి మార్కెట్ చాలా క్లియర్ గా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అండ్ 24,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఎగ్జాక్ట్ అదే లెవెల్ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది. ఈ ప్రాసెస్ లో ఈ రోజు ఇంట్రాడే ఓపెనింగ్ నథింగ్ బట్ ఎక్కడ నుంచి అయితే సెల్ ఆఫ్ వచ్చిందో ఆ లెవెల్ కూడా స్ట్రాంగ్ గా బ్రేక్ చేసి 24,200 రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది. ఫాలోడ్ బై 24,300 రెసిస్టెన్స్ ని కూడా బ్రేక్ చేసింది. సో స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ విట్నెస్ చేసాం ఆఫ్టర్ ఫిల్లింగ్ ద గ్యాప్. బట్ ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే ప్రాపర్ హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతూ మార్కెట్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అండ్ మనం దాన్ని
మాట్లాడుకున్నట్టు డైలీ టైం ఫ్రేమ్ లో కన్సాలిడేషన్ కూడా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు దీని బేస్ బట్టి రేపు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుంటే ఆబ్వియస్లీ 24,000 ఇప్పుడు మనకున్న స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, 24,200 కూడా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్, 24,300 బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే మార్కెట్ క్లియర్ గా బ్రేక్ చేయలేదు, జస్ట్ మార్కెట్ ఆ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ జరుగుతుంది. ప్రైస్ క్రాస్ అయినంత మాత్రాన అది బ్రేక్అవుట్ అయితే కాదు. స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఆర్ స్ట్రాంగ్ క్లోజింగ్ చూడాలి. బట్ క్లోజింగ్ చూసుకుంటే చాలా వీక్ గా కనిపిస్తుంది. బట్ స్టిల్ మార్కెట్ లో మనం పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడున్న సినారియో బట్టి. ఈవెన్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో మీరు పీసీఆర్ రేషియో చూసుకున్నా అది కూడా పాజిటివ్ గానే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసరికి బయింగ్ కాబట్టి జనరల్ గా బై సైడ్ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తాం, ఏదైనా రెసిస్టెన్స్ లెవెల్స్ స్ట్రాంగ్ గా అప్ సైడ్ బ్రేక్ అయితే బై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ సినారియో మార్కెట్ డిప్ వచ్చినప్పుడు నథింగ్ బట్ సపోర్ట్ వరకు ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చూడండి మార్కెట్ మనకి ప్రాఫిట్ బుకింగ్ జరిగి సపోర్ట్ లెవెల్ కి వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. అలా ఏదైనా డిప్ వచ్చినప్పుడు కూడా మనం బై చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఈ రోజు వచ్చిన స్ట్రాంగ్ బుల్ రన్ చూడండి, ఇది ఒక లీనియర్ మొమెంటం. ఎప్పుడైనా సరే ప్రైస్ లో వెదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఒక లీనియర్ మొమెంటం వచ్చినప్పుడు ఆ లీనియర్ మొమెంటం లో హైయర్ లెవెల్ దగ్గర ఎప్పుడు బై చేయకూడదు. అంటే కంప్లీట్ బయర్స్ కంట్రోల్ లో మార్కెట్ వెళ్ళింది. ఎక్కడ కూడా మీకు ప్రాఫిట్ బుకింగ్ కానీ ఎక్కడ కరెక్షన్, ఎక్కడ సెల్లర్స్ పార్టిసిపేషన్ కనిపించలేదు. ఇలాంటి సినారియోలో ఈ హై లెవెల్ దగ్గర బయింగ్ చేయడం అనేది రిస్క్. బిగ్ ప్లేయర్స్ కానీ స్మార్ట్ పీపుల్ ఎప్పుడు ఇలా బిహేవ్ చేయరు. దే ఆల్వేస్ లుక్ ఫర్ డిస్కౌంట్. సో దట్స్ వై ఇప్పుడు ఏదైతే మనకు ఒక బుల్ మార్కెట్ ఆర్ ఒక లీనియర్ అప్ సైడ్ వచ్చిందో దీనికి మనకి ప్రాఫిట్ బుకింగ్ వస్తే నథింగ్ బట్ కొంత కరెక్షన్ ఆర్ కొంత డిస్కౌంటెడ్ ప్రైస్ దొరికితే ఆ డిస్కౌంటెడ్ ప్రైస్ వస్తున్నప్పుడు సపోర్ట్స్ దగ్గర మనం బై చేయడం అనేది స్మార్ట్ థింగ్. సో అందుకని రేపటి మార్కెట్స్ లో టూ సినారియోస్. ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కన్సాలిడేషన్ జరుగుతున్న ప్రాసెస్ లో ఎప్పుడైతే డిప్ వస్తుందో అప్పుడు 24,200 దగ్గర నేను బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాను. దిస్ ఇస్ ద ఫస్ట్ సినారియో. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగితే ఈ రోజు ఎగ్జాక్ట్ ఏం జరిగింది, గ్యాప్ ఫిల్ చేసి సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది కదా, సేమ్ ఇక్కడ కూడా ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేసి ఇక్కడ సపోర్ట్ ఇప్పుడు ఏమవుతుంది 24,300 అవుతుంది. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నా ఇక్కడ కూడా అప్ సైడ్ నథింగ్ బట్ బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుంటాం. సో ఈ రెండు లొకేషన్స్ దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీకి ప్రిపేర్డ్ గా ఉండొచ్చు. ఇంకొక సినారియో కూడా ఉండొచ్చు, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కన్సాలిడేషన్ జరిగి ఒక స్లైట్ డిప్ వచ్చి మళ్ళీ మనకి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు 24,300 అబోవ్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చినా సరే ఈ సినారియోలో కూడా మనం బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. కానీ మార్కెట్ చాలా షార్ప్ మొమెంటం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత నథింగ్ బట్ ఒక స్మాల్ డిప్ వచ్చిన తర్వాత బై చేసుకుంటే బెటర్. కానీ ఇక్కడ మీరు బ్లైండ్ గా చాలా మంది చేసేది ఏంటంటే మార్కెట్ ఒకవేళ కరెక్షన్ వచ్చే ప్రాసెస్ నథింగ్ బట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నప్పుడు 24,200 వచ్చింది కాబట్టి ఇక్కడ బ్లైండ్ గా బై చేస్తారు. మీరు బై యాక్షన్ నథింగ్ బట్ ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు లెవెల్ ఒకటే క్రైటీరియా కాదు, లెవెల్ తో పాటు చాలా సినారియోస్ ఉంటాయి. మీరు వాల్యూమ్స్ చూసుకోవాలి, ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి ఖచ్చితంగా. సో వీటిని కూడా సెకండ్ ఒపీనియన్ కింద తీసుకుని అవి సపోర్టింగ్ చేస్తేనే అప్పుడు ఆ లొకేషన్స్ దగ్గర బై ఆపర్చునిటీ యూస్ చేసుకోవచ్చు. అంతేకాని లెవెల్ టచ్ అయింది కాబట్టి కాల్ బై పుట్ బై ఇలాంటి థింగ్స్ అసలు చేయొద్దు. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వరకు మాట్లాడుకుందాం రెండిట్లో. సో సెన్సెక్స్ కూడా మనకి ఎగ్జాక్ట్ అదే సినారియో కనిపిస్తుంది. గ్యాప్ అప్ జరిగింది, గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో మనకి 77,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. అక్కడ నుంచి షార్ప్ బౌన్స్ బ్యాక్ అండ్ 78,000 దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఆ రెసిస్టెన్స్ దగ్గర కన్సాలిడేషన్ జరుగుతుంది. సో రేపు మనం ఏదైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ ఒక లీనియర్ మూమెంటం వచ్చింది కాబట్టి ఆ లీనియర్ మూమెంటం కి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్న ప్రాసెస్ లో ఇక్కడ మనం 77,500 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఈ రోజు ఇంట్రాడే ఓపెనింగ్ ఈ లెవెల్ వరకు మార్కెట్ ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి అప్ సైడ్ బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు మనం బై యాక్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ ఫర్దర్ గా పైకి వెళ్తున్నప్పుడు ఈ రోజు ఇంట్రాడే హై 78,000 మనకి బ్రేక్అవుట్ జరిగిన సెకండ్ లొకేషన్ ఇక్కడ అప్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగితే గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో సేమ్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న థర్డ్ లొకేషన్ ఇక్కడ కూడా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు వాల్యూమ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్, డైరెక్షన్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసుకోవడం చాలా బెటర్ అండి. ఎందుకు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్ లో చూసుకుంటే లాస్ట్ 2 weeks నుంచి కన్సాలిడేషన్ ఉంది, కన్సాలిడేషన్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. అదే సినారియో ఒక్కసారి మనం బ్యాంక్ నిఫ్టీలో చెక్ చేసుకుందాం. 1 hour టైం ఫ్రేమ్ లో చూడండి, బ్యాంక్ నిఫ్టీ మనకి నిఫ్టీ లాగా అంత కన్సాలిడేషన్ ఏం లేదు, క్లియర్ గా కరెక్షన్ వచ్చింది. అండ్ ప్రీవియస్ గా మార్కెట్స్ ఏ లెవెల్ నుంచి అయితే స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయినాయో ఆ లెవెల్ కి వచ్చి సపోర్ట్స్ తీసుకుని ఈ రోజు అదే జోన్ నుంచి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఆల్రెడీ బయర్స్ ఒక స్ట్రెంత్ సపోర్ట్ దగ్గర ప్రూవ్ చేసుకుంది బ్యాంక్ నిఫ్టీ. సో కంపేర్ టు నిఫ్టీ సెన్సెక్స్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మనం మొమెంటం కొంచెం స్పీడ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా పాజిటివ్ న్యూస్ కూడా ఉంది. సో ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకోవాలంటే బ్యాంక్ నిఫ్టీ విల్ బి ద బెటర్ ఆప్షన్ కంపేర్ టు నిఫ్టీ అండ్ సెన్సెక్స్. విత్ లెవెల్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ 55,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. మార్కెట్ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెనింగ్, అక్కడ నుంచి డిప్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్న ప్రాసెస్ లో ఈ లెవెల్ స్ట్రాంగ్ గా బ్రేక్ చేసి బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ 56,000 దగ్గర కూడా మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్. సో ఆల్రెడీ ఒక లీనియర్ మూమెంటం కాబట్టి డిప్ వచ్చే ప్రాసెస్ లో 55,000 ఫస్ట్ లొకేషన్ ఇక్కడ వరకు డిప్ వచ్చిన బై ప్లాన్ చేసుకుందాం. ఆర్ఎస్
50% మాత్రమే టిప్ వస్తే 55,500 దగ్గర కూడా ఒక టెంపరీ సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయినా మనం బై ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయొచ్చు. ఆర్ఎస్ ఇంట్రాడే హై బ్రేక్ చేసిన ఆ లెవెల్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ నిఫ్టీలో ఎలాగైతే ప్లాన్ చేసుకున్నామో సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో కొంత మొమెంటం స్పీడ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీలో చాలా మంది క్రూడ్ ఆయిల్ గురించి కూడా అడుగుతున్నారు. సో క్రూడ్ ఆయిల్ కూడా మనం ఈ రోజు నుంచి అనాలిసిస్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో క్రూడ్ ఆయిల్ లైక్ ఎంటైర్ గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు కంప్లీట్ గా క్రూడ్ ఆయిల్ ఒక నెగటివ్ సెంటిమెంట్ డౌన్ ట్రెండ్ లోకి వెళ్తుంది కాబట్టి సో డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ ఈ ప్రాసెస్ లో ఒక షార్ప్ లీనియర్ మొమెంటం వచ్చింది ఇందులో కూడా. ఇఫ్ యూ కెన్ సీ కరెక్షన్ స్లైడ్ డిప్ మళ్ళీ కంప్లీట్ ఒక లీనియర్ మొమెంటం కాబట్టి సో ఫర్దర్ గా డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఇక్కడ మనకి ఎలాగైతే ఒక డిప్ వచ్చిందో అలా ఏదైనా డిప్ వచ్చి మళ్ళీ ఈ లో పాయింట్ ఆర్ ఇక్కడ ఉన్న సపోర్ట్ లెవెల్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో అప్పుడు మనం డౌన్ సైడ్ ఫ్రెష్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో 8,600 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. కాకపోతే మనం ఇంక్రీజ్ అవుతున్నాం, నథింగ్ బట్ ఇంక్రీజ్ అయ్యి మనకి రివర్సల్ కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ లో 9,000 దగ్గర ఒక టెంపరీ రెసిస్టెన్స్ అండ్ 9,200 దగ్గర కూడా ఒక టెంపరీ రెసిస్టెన్స్. సో మార్కెట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఐదర్ ఈ లెవెల్ ఆర్ ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ సైన్స్ కనిపిస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా సపోర్ట్ బ్రేక్ చేస్తున్న డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మోస్ట్లీ మొమెంటం మనం యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైం కి అబ్జర్వ్ చేయొచ్చు. అరౌండ్ 7-7:30 కి స్ట్రాంగ్ మొమెంటం ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో క్రూడ్ ఆయిల్ లో సెల్ ఆన్ రైస్ ఆర్ సపోర్ట్స్ బ్రేక్అవుట్ దగ్గర ప్లాన్ చేసుకుందాం. వేరస్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలో బయాన్ డిప్ ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ రికవర్ అవడానికి ట్రై చేస్తున్నాయి. బట్ ఇంకా స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ రాలేదు. వీ హావ్ టు వెయిట్ ఫర్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ మండే May 11th నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు అన్ని సెగ్మెంట్స్ లో బోత్ ఇంట్రాడే అండ్ డెలివరీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ 5 people కి ఫ్లాట్ 40% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.